పూనం కౌర్ అని చెప్పేసి ఒక మహిళ ఉంటే, ఇది న్యూస్ పేపర్ కటింగ్ అండి, మళ్ళీ యాంచో నేను తీసుకొచ్చినా అని చెప్పేసి మీరు బాధపడి నన్ను బాధ పెట్టవద్దు. ఇది న్యూస్ పేపర్ కటింగ్. ఈ మహిళ ఈ బాబు గారి మీద ఏమని ఎలిగేషన్స్ చేసిందండి, అప్పుడు మీరు ఏడా నిద్రపోయిండండి. ఒకసారి మీరు మూర్తి గారు, జర్నలిస్ట్ మూర్తి గారు సమాధానం చెప్పాలి. అప్పుడు మీకు రాని రోషం, అప్పుడు మీకు రాని కోపం ఈరోజు కదాంబరి జేత్వాని అని చెప్పేసి మహిళ మీద ఎందుకు వస్తుంది? హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ రోజు మనం మాట్లాడబోయేది జర్నలిస్ట్ మూర్తి గారి గురించి. ఈయన మనందరికీ చాలా బాగా తెలుసు, TV5 అనే ఛానల్లో ప్రస్తుతం ప్రైమ్ టైం యాంకర్గా పనిచేస్తున్నాడు మన మూర్తి గారు. కింది స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుతం జర్నలిజం విలువలని అమ్మేసాడు మన మూర్తి గారు. ఎవరికి అమ్మిండు అంటే అదొక పచ్చ బ్యాచ్ ఉన్నది, ఆ బ్యాచ్కి తన జర్నలిజం అన్న మూలాలని అమ్మేసాడు. ఇక్కడ మీరు చూస్తే టైటిల్ కూడా ఈరోజు మనం అదే పెట్టినాం. ఇక్కడ చూసుకుంటే పచ్చ కామెర్లతో కళ్ళు మూసుకుపోయాయా మూర్తి గారు అని చెప్పేసి. ఇక ఆ పచ్చ కామెర్లు ఏందో మీ అందరికీ బాగా తెలుసు. ఒకసారి పచ్చ కామెర్లు వచ్చిన వాడికి ఏం చూసినా పచ్చగానే కనిపిస్తుంది. ప్రస్తుతం మన మూర్తి గారి పరిస్థితి కూడా అదే. ముఖ్యంగా కదాంబరి జేత్వాని అని చెప్పేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మహిళ గురించి ప్రోగ్రాంల మీద ప్రోగ్రాంలు చేస్తున్నాడు మన మూర్తి గారు. ఆ ప్రోగ్రాంలలో ఆయన మాట్లాడేది ఏంటంటే, చెడును మంచి చేస్తున్నాడు, మంచిని చెడు చేస్తున్నాడు, సత్యాన్ని అసత్యం చేస్తున్నాడు, అసత్యాన్ని సత్యం చేస్తున్నాడు. అటు ఇటు పోయి ప్రజల మనసులలో ఏం నాటుతున్నాడు అంటే, నిజంగా ఈ మహిళకి అన్యాయం జరిగింది అని చెప్పేసి నాటుతున్నాడు. నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ మాట్లాడాలి. ఏం పాయింట్స్ మాట్లాడాలంటే, ఈ కదాంబరి జేత్వాని గురించి ఫస్ట్ మాట్లాడదాము. దాని తర్వాత మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేయాలి. జర్నలిస్ట్ మూర్తి గారు కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆ విషయాలకి గట్టిగా సమాధానం చెప్దామని చెప్పేసి నేను డిసైడ్ అయినా. ఒక్కసారి వినండి, దాని తర్వాత మనం గట్టిగా సమాధానం అనేది చెప్దాం. నేను వీడియో అయితే మీకు చూపించలేను, కాకపోతే ఆడియో అనేది ఆడియో అనేది వినిపిస్తా. ఒకసారి చూడండి. ఏమన్నారంటే, ఇంకా రోజు ఇదేనా, వీడికి ఇంక వేరే సబ్జెక్ట్ లేదా? అరే మూర్తి అన్నారు. రెస్పెక్టెడ్ సార్, మీరు నన్ను రే అనండి, పర్లేదులే. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మూర్తి గారిని ఎవరో రే అన్నారంట. నేను మాత్రం అనలేదండి, నేను ఇక్కడ మూర్తి గారు అని చెప్పేసి రాసిన. నేను మూర్తి గారిని చాలా గౌరవిస్తాను, ఎందుకంటే కింది స్థాయి నుంచి పైకి వచ్చిన వ్యక్తిత్వం ఉన్న మనిషి. అదే కాకుండా మూర్తి గారి దగ్గర చాలా అంటే చాలా నాలెడ్జ్ ఉంది. ఆయనకి హిస్టరీ చేసుకోండి, ఆయనకి ప్రస్తుత పరిస్థితులు, భారతదేశ పరిస్థితుల మీద ఆయనకి చాలా మంచి అవగాహన ఉంది. అది వేరే విషయము. తన అవగాహనని, తన నాలెడ్జ్ని తీసుకెళ్ళి ఒక పర్టికులర్ చోట అమ్మేషన్ మూర్తి గారు. అది నాకు చాలా బాధాకరం, ఎందుకంటే నేను చాలా గౌరవించే వ్యక్తి. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ఇదే ముఖ్యం, ఎందుకంటే మనం భారత రాజ్యాంగం రక్షణలో బతుకుతున్న సిటిజన్స్. ఒక సిటిజన్కు ఉన్నటువంటి కనీస ప్రాథమిక హక్కులు కూడా ఉల్లంఘించి, భారత రాజ్యాంగం నీడలో బతుకుతున్నటువంటి సిటిజన్స్, మనం ఒక సిటిజన్స్కు ఉన్నటువంటి కనీస హక్కులు అని చెప్పేసి కదాంబరి జేత్వాని గారికి ఉన్నటువంటి హక్కులని ఉల్లంఘించారు. ఎవరు అంటే ఈ ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు అని చెప్పేసి ఇక్కడ ఆయన చెప్దామని ప్రయత్నిస్తున్నాడు. నేను ఇక్కడ మూర్తి గారిని ఒక సెకండ్ ఆపి ఒక విషయం అడుగుతా. సార్ మూర్తి గారు, సరే కదాంబరి జేత్వాని ఆమెకున్న హక్కులు వీళ్ళు హరించిర్రా లేదా అన్న విషయం అది కోర్టు చూసుకుంటుంది లేండి. కానీ నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతా. మీకు ఈ మహిళ గుర్తుందా అండి? ఈ మహిళ పూనం కౌర్ అని చెప్పేసి ఒక మహిళ ఉంటే, ఇది న్యూస్ పేపర్ కటింగ్ అండి, మళ్ళీ యాంచో నేను తీసుకొచ్చినా అని చెప్పేసి మీరు బాధపడి నన్ను బాధ పెట్టవద్దు. ఇది న్యూస్ పేపర్ కటింగ్. ఈ మహిళ ఈ బాబు గారి మీద ఏమని ఎలిగేషన్స్ చేసిందండి, అప్పుడు మీరు ఏడా నిద్రపోయిండండి. ఒకసారి మీరు మూర్తి గారు, జర్నలిస్ట్ మూర్తి గారు సమాధానం చెప్పాలి. అప్పుడు మీకు రాని రోషం, అప్పుడు మీకు రాని కోపం ఈరోజు కదాంబరి జేత్వాని అని చెప్పేసి మహిళ మీద ఎందుకు వస్తుంది? ఆ విషయం తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. సరే, ఆ కదాంబరి జేత్వాని ముంబైకి చెందినామా, మరి ఈమె పంజాబ్కి చెందినామా? మరి ముంబై మీద ఉన్న ప్రేమ మీకు పంజాబ్ మీద లేదు మనం అనుకుందాం. కానీ మన రాష్ట్రంలో ఒక మహిళ, ఆ మహిళని ఒక ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించి ప్రస్తుతం కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దారుణంగా రేప్ చేస్తే, దారుణంగా ఆ మహిళని వాడుకుంటే, ఆ మహిళ వీడియో రికార్డింగ్ చేసి ఆ వీడియో రికార్డింగ్లో బయట పెడితే, నాకు న్యాయం చేయండి అయ్యా, నేను ఈ రాష్ట్రంలో పుట్టిన అమ్మాయిని, నేను టీడీపీ పార్టీకి చెందిన మహిళని, నాకు న్యాయం చేయండి అంటే, మరి మీరు ఆ మహిళకి ఎందుకు న్యాయం చేస్తలేరు? మీకు ఇక్కడ వచ్చిన రోషం ఆ మహిళ గురించి ఎందుకు రాలే? సరే, ఆ మహిళను కూడా పక్కన పెడదాం. సరే, నిన్న ఆడెవడో జానీ మాస్టర్ అంట, ఆడు చేసిన దరిద్రం ఎంత గరీజ్ పని అంటే, అది వింటుంటే అది ఒక్కొక్కటి బయటకు వస్తుంది. పాయింట్ ఇప్పిండంట, ఆ చడ్డీ ఇప్పిండంట, ఆ బనీని ఇప్పిండంట, అన్నీ ఇప్పిండి కదా. మరి మీకు అక్కడ రోషం ఎందుకు రావట్లేదు? అక్కడ మాట్లాడాలింది ఒక చిన్న పాపని, 7-8 ఏళ్ళ సంవత్సరాలు ఉన్న పాపని రేప్ చేసి తీసుకెళ్లి కృష్ణానదిలో పడేస్తే, ఆ శవం కూడా దొరకకపోతే మీకు ఎందుకని అక్కడ రోషం రాలేదు? సరే, అది వదిలేయండి. విజయనగరంలో 5 నెలల పాప అండి, 5 నెలలండి, ఇంకా మనం ఎత్తుకొని కూడా రాదు.
చిన్న పాప 5 నెలల పాప మీద అఘాయిత్యం జరిగితే మీకు అక్కడ రోషం ఎందుకు రాలేదు? మరి మీరు ఇన్ని ప్రోగ్రాంలు అక్కడ ఎందుకు చేయలేదు? ఈ విషయాన్ని తప్పకుండా మూర్తి గారు ఒకసారి నాకు చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ మూర్తి గారు ఏమంటుండో ఒకసారి విందాం. రక్షణలో బతుకుతున్న సిటిజన్స్, ఒక సిటిజన్కు ఉన్నటువంటి కనీస ప్రాథమిక హక్కులు కూడా ఉల్లంఘించి ఒరే నీకు ఇదే పనా ఇంక వేరే డిబేట్ లేదా అంటున్న వ్యక్తులకు చెప్తున్నా. నేను అనలేదండి, నేను మిమ్మల్ని గారు అని చెప్పేసి పిలిచిన, చాలా మర్యాదగా పిలిచిన. ఎందుకంటే మిమ్మల్ని నేను చాలా గౌరవిస్తాను. నేనైతే మిమ్మల్ని ఎవరెవరే అనలేదు, నేను గారు అంటున్నా. మళ్ళీ చెప్తున్నా, అర్ధరాత్రి పూట వచ్చేసి మిమ్మల్ని, మీ భార్యని, మీ పిల్లల్ని, మీ తల్లిని, మీ తండ్రిని వేరే రాష్ట్రం పోలీసులు ఎత్తుకుపోయి చితగ్గొట్టి ఇల్లీగల్ గా కేసులు పెట్టి 40 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టి, వేరే రాష్ట్ర పోలీసులు వచ్చి మిమ్మల్ని ఎత్తుకపోయి ఇల్లీగల్గా కేసులు పెట్టి 40 రోజులు జైల్లో పెడితే మీకు కోపం రాదా అని చెప్పేసి అంటున్నాడు అన్న. ఎవరు? మూర్తి గారు. నేను అన్నకు ఒక విషయం చెప్తా. అన్న నువ్వు ఏం చదువుకున్నావు నాకు తెలియదు, కానీ నేను కొన్ని పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్, విజయవాడ న్యాయస్థానం నుంచి ఎవరైతే కదాంబరి జైత్వానిని ముంబైకి వెళ్ళి అరెస్ట్ చేసిన పోలీసులు ఉన్నారో వాళ్ళు విజయవాడ న్యాయస్థానం నుంచి సెర్చ్ వారెంట్ తీసుకొని ముంబైకి పోయారు. ఇదొకటన్నా. రెండో విషయం, ముంబైకి వెళ్ళడానికి ముందు ముంబై పోలీసులకి ఇన్ఫామ్ చేసిర్రు. కదాంబరి జైత్వానిని అరెస్ట్ చేసేటప్పుడు ముంబై పోలీసులు కూడా తోడొచ్చారు. ఇది రెండో విషయం అన్న. మూడో విషయము ఏంటంటే, అరెస్ట్ చేసినాక పంచనామా నివేదిక ఒకటి ఉంటుంది. ఆ నివేదికని ముంబై కోర్టులో ప్రొడ్యూస్ చేశారన్న. ప్రొడ్యూస్ చేసినాక ముంబై కోర్టు ఈ అరెస్ట్ అన్నది కరెక్టు అని చెప్పి ముంబై కోర్టు పీటీ వారెంట్ ఇచ్చిందన్న. పీటీ వారెంట్ అంటే ట్రాన్స్పోర్ట్ చేయడానికి, అక్కడి నుంచి ట్రావెల్కి. ముంబై కోర్టు పీటీ వారెంట్ ఇస్తే అక్కడి నుంచి ఆ పీటీ వారెంట్ తీసుకొని కదాంబరి జైత్వాని విజయవాడకి తీసుకొచ్చారన్న. తీసుకొచ్చినాక విజయవాడ కోర్టు ముందర నిలబెడితే విజయవాడ కోర్టు ఆమెకి జైలు శిక్ష అనేది వేసిందన్న, రిమాండ్కి పంపించిందన్న. ఇదన్నా జరిగిన విషయము. నువ్వు ఒక్క విషయాన్ని ఒకే సైడ్ నుంచి ఇట్లా చూడడం మానేసి, గుర్రానికి ఏదో కడతారంట అన్న, అట్లా కట్టడం మానేసి నువ్వు కరెక్ట్గా చూస్తే నీకు విషయాలన్నీ అర్థమవుతాయన్న. కానీ నువ్వు ఏం చేస్తున్నావు అన్న, నువ్వు కరెక్ట్గా చూస్తలేవన్న. నువ్వు మొత్తానికి ఏమైంది అంటే, చెప్పినా కదా పచ్చ బ్యాచ్ నీకేమైపోయింది అంటే, మొత్తానికి ఏదో రోగం అంటారు కదా, పచ్చ కామెర్లు. నీకు పచ్చ కామెర్లు వచ్చినాయి. ఏడు చూస్తే నీకు పచ్చగానే కనిపిస్తుంది అన్న. ఇందులో ఎట్లాంటి సందేహం లేదన్న. అదే కాకుండా ఇక్కడ ఒక విషయం అన్న, ఇంకోటి నాకు అసలు ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఎవరైతే మన డీసీపీ స్రవంతి రాయ్ గారు ఉన్నారు, ఇక్కడ నేను రాసుకున్నా, మర్చిపోతా ఆ పేరని. డీసీపీ స్రవంతి రాయ్ గారు. ఎవరి డీసీపీ స్రవంతి రాయ్ గారు అంటే, ప్రస్తుతం ఎవరినైతే సస్పెండ్ చేసారో ఆ అధికారులు ఎవరన్నా, ఒకటి మనం చూసుకుంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, రెండవది కాంతి రాణా గారు, మూడవది విశాల్ గున్ని గారు. ఆంజనేయులు గారు డీజీపీ స్థాయి అధికారి అన్న, కాంతి రాణా గారు ఆయన ఐజీ స్థాయి అధికారి అన్న, మన విశాల్ గున్ని గారు డిఐజీ స్థాయి అధికారి అన్న. మీరు ఎవరికన్నా ఒకవేళ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అంటే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని నియమించాలి, ఈ ముగ్గురి మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే ఎవరిని నియమిస్తారన్నా? వీళ్ళకంటే పెద్ద ఆఫీసర్నో లేదా వీళ్ళకి సమానమైన ఆఫీసర్నో నియమిస్తారు. కానీ మీరు ఒక డీసీపీ స్రవంతి రాయ్ గారిని నియమించారన్న. అది మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరన్న? ఇది కరెక్ట్గా జరుగుతుందా అన్న? డీసీపీ స్రవంతి రాయ్ గారిని నియమించడం కరెక్టా అన్న? ఆమె ఒక మహిళ, సరే వేరే విషయము. ఆమె ఒక మహిళ అయినా కూడా ఆమె ర్యాంకింగ్ ఏంది, ఆమె ఇన్వెస్టిగేషన్ ఎవరి మీద చేస్తుందన్న? ఈ విషయాన్ని ఒకసారి నువ్వు ప్రశ్నించినావన్నా. రెండో విషయము, డీసీపీ స్రవంతి రాయ్ గారు అయినా సరే ఆమె అక్కడ కదాంబరి జైత్వాని చెప్పిన విషయాన్ని విన్నది. అట్లాంటప్పుడు ఎవరిని వివరణ అడగాలన్నా? ఈ ముగ్గురు ఆఫీసర్ని వివరణ కోరాలి కదా, ఏం జరిగింది అని చెప్పేసి మీరు అడగాలి కదా. అడగడం పక్కన పెట్టి, వివరణ కోరడం పక్కన పెట్టి, అట్లీస్ట్ ఆ డీసీపీ మేడము ఆమె అసలు వీళ్ళని సంప్రదించలేదన్న. సంప్రదించకుండానే ఒక రిపోర్ట్ అనేది రాసి అడబడేసిందన్న. పడేసరికి ఏమైందన్న అంటే వీళ్ళని సస్పెండ్ చేశారన్న. ఇది ఎక్కడైనా ఏమన్నా కోర్టు అయినా సరే ఏమింటది, నువ్వు ఉన్నావు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నేను ఇద్దరు కొట్టుకుని మనం కోర్టుకు పోయినాం, పోతే కోర్టు నీ మాట వింటుంది, నా మాట వింటుంది, తర్వాత వర్డిక్ట్ ఇస్తుంది. కానీ నువ్వు కోర్టు ఎవరి మాట, నీ మాట ఒక్కటే విని నా మాట అసలు వినదా? అట్లా ఎక్కడ జరుగుతుందా ప్రపంచంలో? ఇక్కడ అదే జరిగిందన్న. డీసీపీ స్రవంతి రాయ్ గారు అసలు వీళ్ళని సంప్రదించకుండా మొత్తానికి ఆమె రిపోర్ట్ రాసి ఇవ్వడము, ఆ రిపోర్ట్ ప్రకారము ఈ ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగిందన్న. నిజంగా ఈ సస్పెన్షన్ అన్నది ఎథికలా అన్న? ఒక్కసారి మీరే సమాధానం చెప్పాలన్న. ఇక అసలు కారణం కొద్దాం. ఏంది ఈ అసలు కారణం అంటే, ఈ ముగ్గురు కూడా ముఖ్యంగా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఈ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో భాగం. అసలు కథ అదన్నా. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అది మనసులో పెట్టుకొని ఈరోజు ఈ ముగ్గురు ఆఫీసర్లకి లింక్ అయ్యే కేసు ఏడ దొరుకుతుందా అని చూసిరన్న.
చూసి ఈ కదాంబరి జైత్వానీ గారిని తీసుకొచ్చి ఈ ముగ్గురు ఆఫీసర్ని లింక్ చేసి ఈ ముగ్గురు ఆఫీసర్ని సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారు? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయం మనసులో పెట్టుకొని, ఆ గజ్జి అన్నది మనసులో పెట్టుకొని ఈరోజు అరెస్ట్ చేశారు. కానీ అందులో నీతి న్యాయం ఆడుందన్న. సరే, నువ్వు చెప్పినావు ఇల్లీగల్గా తీసుకొచ్చారు అని చెప్పేసి, ఇక్కడ నేను ఇంత పెద్ద కోర్స్ ఆఫ్ యాక్షన్ చూపించిన, ఇక్కడి నుంచి విజయవాడ నుంచి బయలుదేరి మళ్ళీ విజయవాడ వచ్చిందాక మొత్తం కోర్స్ ఆఫ్ యాక్షన్ చెప్పిన. విజయవాడ కోర్టు నుంచి తీసుకెళ్ళిరు, పర్మిషన్ తీసుకున్నారు, ముంబై కోర్టు నుంచి పర్మిషన్, అన్నీ ఎథికల్గానే లీగల్గానే చేశారు కదన్నా. అట్లాంటప్పుడు ఇల్లీగల్ ఎట్లయితుందన్నా? నువ్వు చదువుకున్నోడివా, దీనికి సమాధానం చెప్పవే. ఒకటి. రెండో విషయము, జైలుకి పంపించారు, 40 రోజులు జైలుకి పంపించారు అంటే ఎవరు పడితే వాళ్ళు జైలుకి పంపిస్తాడా? నేనేమన్నా జడ్జినవా? నువ్వు కావాలంటే నువ్వు జైలుకి పంపిస్తావు, నేను కావాలంటే నేను పంపిస్తానా? జడ్జి గారంటూ ఉంటారు కదన్నా. పంపించింది జైలుకి ఎవరు? కోర్టు పంపించింది. నువ్వు కోర్టుని అడిగే నీకు దమ్ము లేదు. కానీ నువ్వు ఇంత పెద్ద మంచి పని చేసినటువంటి ఆఫీసర్ని నువ్వు ఒకసారి కదాంబరి జైత్వానీ నేర చరిత్ర చూసినావా అన్న? ఆమె ఎవరెవరిని ముంబైలో, పూణేలో, ఈవెన్ బెంగళూరులో కూడా బెంగళూరులో నిన్నటికి నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది. యూపీలో కూడా ఆమె ఏం చేసింది? హనీ ట్రాప్. పెద్ద బిజినెస్ మ్యాన్లని, 40-45 సంవత్సరాలు ఉన్న బిజినెస్ మ్యాన్లని చూడడం, వాళ్ళని మెల్లగా ట్రాప్ చేయడం, వాళ్ళని డబ్బులు లాగడం, వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేయడం, ఇదే కదన్నా ఆమె చేసింది. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రశ్న ఏంటంటే, ఒక క్రైమ్ చేసి క్రైమ్ అన్నది అలవాటు ఉన్న మహిళ ఆమె మాటలు నమ్మి ఈరోజు ఈ ఆఫీసర్లను సస్పెండ్ చేసినావు. నువ్వు ఎవరి మాట నమ్మాలి? ఒక క్రిమినల్ మాట నమ్ముతావా, లేదా ఒక పోలీసు మాట నమ్ముతావా? జనరల్గా అడుగుతున్నా నేను, దీనికి సంబంధం లేని ప్రశ్న. ఎక్కడైనా సరే నువ్వు క్రిమినల్ మాట నమ్ముతావా, పోలీసు మాట నమ్ముతావా? పోలీసు మాట నమ్ముతావు కదా. పోలీసు ఉద్యోగం ఏమైనా తేడాగా వచ్చింది వాళ్ళకి? నువ్వు ఎట్లా కష్టపడి పైకి వచ్చినావో, నువ్వు యాజ్ జర్నలిస్ట్గా కష్టపడుకుంటూ పైకి వచ్చి ఈరోజు నెంబర్ 1 జర్నలిస్ట్గా ఉన్నావో, వాళ్ళు కష్టపడి చదివి ఈ స్థాయికి వచ్చిరన్నా రాత్రికి రాత్రి ఏదో ఎవరికో ఊడిగం చేసి లేదా ₹1 కోటి తీసుకొచ్చి ఇస్తే ఇక వాటి పోస్ట్ అని చెప్పేసి ఇయ్యలే వాళ్ళకి. వాళ్ళు కష్టపడి చదివిర్రు, ఒక ఐపీఎస్ అనేది సంపాదించరు. ఐపీఎస్ సంపాదించిన తర్వాత కూడా ఈరోజు ఇంతలా ఒక డిఐజీ, ఒక ఐజీ, ఒక డీజీపీ స్థాయికి వాళ్ళు వచ్చిర్రు అంటే అది మామూలు విషయం కాదన్నా. దానికి చాలా కష్టం. ఇది ఒక విషయం. రెండో విషయము, విశాల్ గున్ని గారి గురించి నేను స్పెషల్గా మాట్లాడాలి. అన్న, మీ పార్టీలో నారా లోకేష్ గారు అని ఉన్నారు. ఆయన కంటే పాపులారిటీలో ఎక్కువ ఈ విశాల్ గున్ని గారు. నారా లోకేష్ కంటే పాపులారిటీ విశాల్ గున్ని గారికి ఇంకెక్కువ ఉంది. విశాల్ గున్ని గారిని గుర్తుపట్టినోడు ఎవరు లేడు. ఆయన చేసిన మంచి పనులు ఈరోజు కూడా విశాల్ గున్ని అని కొట్టు నీ ఎంకమ్మ యూట్యూబ్లో ఇన్ని వీడియోలు వస్తాయన్న. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి, ప్రజల కోసం పనిచేసిండు. ఆయన ఏదో జీతం కోసమో లేదంటే ఏదో సంపాదించుకోవాలనో, ఓ పార్టీని మెప్పించాలనో ఎవరో బూట్లు నాకలే. ఆయన నీతి నిజాయితీల కోసం పనిచేసిండు. ఒక విషయం. ఇంకో విషయం చెప్తాను. సరే, ఇదంతా పక్కన పెట్టి రేపు పొద్దున్న 2029లో మళ్ళీ ప్రభుత్వం మారింది. అప్పుడు ఈ డీసీపీ స్రవంతి రాయ్ గారి పరిస్థితి సేమ్ ఇదే పరిస్థితి. మళ్ళీ నేను చెప్తున్నా, జనరల్గా చెప్తున్నా, ఈ ముగ్గురికి వచ్చిన పరిస్థితే మళ్ళీ స్రవంతి రాయ్ గారికి లేదా ప్రస్తుతం విజయవాడ కమిషనర్ గారికి, ప్రస్తుత డీజీపీ గారికి మళ్ళీ రావాలా? ఇదే చేద్దామా అన్న? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలీసులను బకరాలు చేద్దామా? ఇదే నా పని, ఇంకో పని లేదా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా పోలీసులు బకరాలు అయితే ఇక పోలీసులు ఎట్లా పనిచేయగలరు? పోలీసులు అనేది ఇండిపెండెంట్గా పనిచేయాలి, వాళ్ళు ప్రజల కోసం పనిచేయాలి. ఈరోజు స్రవంతి రాయ్ గారు అయినా సరే, ఆమె కూడా ఏం ఫ్రీగా రాలేదన్న యూనిఫాము, ఆమె కూడా కష్టపడి ఈ స్థాయికి ఆమె వచ్చింది. అట్లాంటిది మీరేం చేస్తున్నారు అంటే పోలీసులను వాడుకొని రేపు పొద్దున ఆ కక్షలు కార్పణ్యాలు తీర్చుకునేది మళ్ళీ ఎవరి మీద అంటే పోలీసుల మీదనే తీర్చుకుంటున్నారు. ఇదా నిజంగా రాజకీయం? ఇది దరిద్రం. ఈ దరిద్రాన్ని ఆపేయండి, మానేయండి. లేకపోతే రేపు పొద్దున్న ఏమవుతుంది అంటే రేపు పొద్దున్న పోలీసు వ్యవస్థలు మొత్తానికి పార్టీలాగా చీలిపోతాయి. ఈ పోలీసు ఈ పార్టీ వాడు, ఆ పోలీసు ఆ పార్టీ వాడు. దీనికంటే దరిద్రం ఇంకేముంటుందన్న? ఇందులో సక్సెస్ఫుల్గా డబ్బులు సంపాదించుకోవడం ఎవడేదంటే మీడియా వాళ్ళు. నువ్వు నేను ఇద్దరు డబ్బులు సంపాదించుకుంటావన్నా. నువ్వేదో అంటావు, నీ మీద నేను కౌంటర్ ఏదో అంటా, నాకు 4 డబ్బులు వస్తాయి, నీకు 4 డబ్బులు వస్తాయి, వ్యవస్థ మొత్తం మడ్డగుడిచిపోద్ది. అదేనన్నా ఇక్కడ జరిగేది. మీరు దాన్ని ఆపాలి. యాజ్ ఎ జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా, ఒక ప్రైమ్ టైమ్ యాంకర్గా మీరు ఏం చూడాలి? ప్రతిదీ చూడాలి. అన్యాయం ఎక్కడ జరిగినా మాట్లాడాలి. 5 నెలల పాపకి అన్యాయం జరిగితే మీరేమీ అంతగా మీకు ఉక్రోషం రాలే, రోషం రాలే. 7 సంవత్సరాలు 8 సంవత్సరాల పాపకి జరిగితే ఉక్రోషం రోషం రాలే. మీకు ఒక మనిషిని రోడ్డు మీద తెగ నరికితే మీకు ఉక్రోషం రాలా. మీకు ఒక మహిళ, ఒక ఎవరు కొరియోగ్రాఫర్ నిన్న ఉక్రోషం రోషం రాలే. ఈయన పూనం కౌర్ అని చెప్పేసి ఈయన మనందరి గారు మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన అన్యాయం వల్ల అని చెప్పేసి ఒక మహిళ ఆరోపిస్తే మీకు అక్కడ రోషం ఉక్రోషం రాలా. కానీ ఎక్కడో ముంబైకి చెందినటువంటి మహిళ ఏదో మాట్లాడితే చెప్తే అక్కడ ఉక్రోషం వచ్చిందన్న. మీరు కోర్స్ ఆఫ్ యాక్షన్ అప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు కూడా చూస్తలేరు. ఒకసారి చూడండి, ఓసారి చెక్ చేసుకోండి. విజయవాడ కోర్టు నుంచి వీళ్ళు తీసుకెళ్ళిరా లేదా సెర్చ్ వారెంట్, అది ఒకసారి చెక్ చేయండి. నిజమా కాదా చూడండి.
చూడరు, ఏమి చూడరు. అన్ని పర్మిషన్లతోటి లీగల్గా ఆమెని ఇక్కడికి తీసుకొస్తే కోర్టు వాళ్ళకి ఆ మహిళని మన జైలుకు పంపించిందన్న, ఈ పోలీసులు పంపించలేదన్న. ఇక ఆమెను ఏదో హ్యూమిలేట్ చేశారు, ఆమెను ఇంకేదో అన్నారు, ఆమె మీద ఏదో లైంగిక ఏదేదో అన్నాను. అన్న జనరల్గా క్వశ్చన్ అడుగుతున్నా, ఇందాక కూడా చెప్పిన, నువ్వు క్రిమినల్ మాట నమ్ముతావా, పోలీసుల మాట నమ్ముతావా? ఈ విషయానికి ఒకసారి సమాధానం చెప్పాలన్న. ఇక చేతులెత్తిరు, కాళ్ళతోడి తన్నింది ఒక మహిళా పోలీసు అని చెప్పేసి ఈ అమ్మాయిని ఒక మాట కూడా వచ్చింది. నిజంగా ఒకవేళ జరిగితే దానికి ప్రమాణాలు ఉంటే నో డౌట్ అన్న తీసుకెళ్ళి ఆ మహిళా ఉద్యోగిని సస్పెండ్ చేయాలి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ దాంతోపాటు అన్న ఒక పని చేయాలి. ఏంటంటే టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక ఎంఆర్ఓని, వనజాక్షి గుర్తుందా అన్న, వనజాక్షి గారిని ఒక మహిళని జుట్టు పట్టి అందరి ముందర ఈడ్చుకెళ్ళి తంతే మరి దాని గురించి మాట్లాడలేదన్న నువ్వు. అంటే న్యాయాన్ని నువ్వేం చేసినావు అంటే 2 పార్ట్లుగా విడదీసినావు, ధర్మాన్ని నువ్వేం చేసినావు అంటే 2 పార్ట్లుగా విడదీసినావు. మీ వాళ్ళు ఏం చేసినా కూడా, పచ్చ బ్యాచ్ ఏం చేసినా కూడా చూసి చూడకుండా ఇట్లా వెళ్ళిపోవడము, వీళ్ళు ఏం చేసినా కూడా ఇది చేయడం, ఎవడు వైసీపీ వాళ్ళు. ఇది ముఖ్యంగా ఇప్పుడు టీడీపీ కూటమి పార్టీ గెలిచిన తర్వాత మా గౌరవనీయులు మా మూర్తి గారికి ఇంకా ఎక్కువైపోయింది ఈ పిచ్చి, ఈ పైత్యం ఇంకా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు నన్ను ఎవడో ఎంపికెట్టోడు లేడు అని చెప్పేసి. అన్న రోజులు ప్రతిసారి ఒకలా ఉండవే, నువ్వు అనుకుంటున్నావు. అవసరమా మనం మంచి రోజులు ఉన్నప్పుడు ఉడిక్కి పడొద్దు, చెడ్డ రోజులు ఉన్నప్పుడు ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ప్రతిరోజు ఒకేలా ఉండాలి మనిషి. అందుకే అంటారు చెట్టును చూసి నేర్చుకోండి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మంచి డాక్టర్ కాడికి పోయి ఈ పచ్చరోగానికి ఏదో ఒక వైద్యం చేయించుకో. ఈ పచ్చరోగం కడుపులో దిగిందంటే దెబ్బకి సచ్చూరుకుంటారని చెప్పేసి విన్నా నేను. ఏందా పచ్చరోగం ఏంటంటే పచ్చకామెళ్ళకి ఆన్ టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అది కడుపులోకి దిగొద్దు, కడుపులోకి దిగితే లీవర్ అనేది చెడిపోద్ది, మొత్తానికి మనిషి మొత్తం సర్దుకుని వెళ్ళిపోతాడు. ఆ టైం రాకముందే నువ్వు న్యాయం వైపు నిలబడు, నీతి వైపు నిలబడు. ఈ కదాంబరి జైత్వాని గారికి అన్యాయం జరిగింది నీకు అనిపిస్తే నువ్వు చేసిన షో అయింది, దానికి నేను కూడా అప్రిషియేట్ చేసిన. మరి వేరే వాటి గురించి మాట్లాడవింది, అది గురించి మాట్లాడు. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి తప్పు చేస్తే నువ్వు గట్టిగా మాట్లాడు. ఆ దమ్ము లేదు, ఆ ధైర్యం లేదు. ఊకే అపోజిషన్ పార్టీ మీద రోజు పొద్దున లేస్తే ఏం ప్రొపగెండా చేయాలి. ఇది చాలా దరిద్రం అన్న. సరే, ఈ ప్రొపగెండాలో నువ్వు కూడా ఒక బకరావే, నాకు అర్థమైంది, నాకు తెలుసు. కానీ నీ అరుపులే చాలా ఎక్కువ వినిపిస్తున్నాయి. ఎక్కువ అరిచే బక్రాన్ని ఏం చేస్తారు, ముందుగానే తీసుకెళ్ళి అమ్మవారి ముందర నిలబెట్టి వేసేస్తారు. ఆ సమయం, ఆ టైం నీకు రావద్దు. నువ్వు మంచి జర్నలిస్ట్వి, నువ్వు ఎల్లకాలం చల్లగా ఉండాలి, మంచి జర్నలిజం చేయాలి, ప్రజలకి నీతి నియమాలు ఎట్లా ఉంటాయో నువ్వు చెప్పాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. ఈ వీడియోని వైరల్ చేయాలబ్బా అందరూ, ముఖ్యంగా వైసీపీ పార్టీ అంటే పార్టీ నచ్చేవాళ్ళు, మన జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వీళ్ళు ఈ వీడియోని కొంచెం వైరల్ చేయాలి. ఎందుకు వైరల్ చేయాలంటే ప్రజల దాకా నిజాలు తెలవాలి అన్నది నా ఇంటెన్షన్. తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి ఫస్ట్ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో యొక్క లింక్ని వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.